అందరికీ హాయ్ అండి. టేస్టీ కుక్ హోమ్లీ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు ఈరోజు బీరకాయ శనగపప్పు కూర ఎలా తయారు చేసుకోవాలి వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇది అందరికీ చాలా ఫేవరెట్ కర్రీ. తయారీ విధానం: ముందుగా ఇలా బీరకాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని, ఉల్లిపాయలని ఇలా మధ్య కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంతోపాటు చిన్న అల్లం పీస్ తీసుకొని దాన్ని కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇలా మిక్సీలో పెట్టేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు శనగపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అలాగే ముందు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. అది వేగనివ్వాలి. కొంచెం ఆ చిటపట్లాడేది ఆగిపోవాలి నూనెలో. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి. మనకి ఇష్టమైతే కరివేపాకుని, జీలకర్రని కూడా మిక్సీలో పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బీరకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి తిప్పుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి, బీరకాయ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి. ఆయిల్ మొత్తం తేలేలాగా ఉడికిపోయాయి. ఎందుకంటే ఇవి చాలా లేతగా ఉన్నాయి, అయినా బీరకాయ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. ఇప్పుడు బాగా నానినటువంటి శనగపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవి బాగా నానిపోయాయి కనుక ఎక్కువ ఉడకనవసరం లేదు. ఇవి కూడా మొత్తం ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టుకున్నాక ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడంలో దాంట్లో నీరు ఊరింది. తర్వాత కొద్దిగా కారం, అలాగే గరం మసాలా పొడి కూడా వేసేసుకొని, కారం అనేది మన ఆప్షన్, కారం కావాలనుకుంటేనే వేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. బౌల్లోకి తీసేసుకున్నాము. చూసారు కదా, అందరికీ ఇష్టమైన బీరకాయ శనగపప్పు కూరను ఎలా తయారు చేసుకోవాలో ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అందరికీ థ్యాంక్ యూ.